అందరికీ నమస్కారం. మాధవి పాకశాలకి స్వాగతం. ఈరోజు మనం పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తినే ఒక హెల్తీ అండ్ టేస్టీ గోధుమ పిండి బెల్లం బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. పంచదార వాడకుండా బెల్లంతో ఈ బిస్కెట్స్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది అందరికీ చక్కని ఈవినింగ్ స్నాక్ ఐటెం కూడా. నేను ఇక్కడ చూపించే స్టెప్స్ని అన్నిటినీ జాగ్రత్తగా ఫాలో అవుతూ చేశారంటే బిస్కెట్స్ చాలా క్రంచీగా వస్తాయి. మరిక ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకుందాము. పాలపొడి, కస్టర్డ్ పౌడర్, ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసి కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మరొక బౌల్లో రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి వెన్నను తీసుకుని బాగా బీట్ చేసుకుందాము. సాఫ్ట్ అండ్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు బీట్ చేసుకోవాలి. సుమారు 10 నిమిషాల సమయం పడుతుంది. బీటర్ అందుబాటులో లేని వాళ్ళు విస్కర్తో కూడా చేసుకోవచ్చు. చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసి కలుపుకుందాము. బెల్లం కలిపాక మరొకసారి బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాము. ఈ మిశ్రమం అంతా కూడా చక్కగా బాగా బీట్ అయిపోయింది. ఇప్పుడు వేరొక బౌల్లో కాచి చల్లారబెట్టినటువంటి పాలను తీసుకుందాము. దీంట్లో బేకింగ్ సోడా వేసి కలిపి ఒక 5 నిమిషాల సేపు పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు బటర్ మిశ్రమంలో పక్కకు పెట్టుకున్నటువంటి పాల మిశ్రమం, డ్రై ఫ్లోర్స్ పౌడర్ అంతా కూడా ఆల్టర్నేటివ్గా కొద్దిగా పాలు కొద్దిగా పిండి వేసుకుంటూ స్లోగా బీట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పిండి ముద్ద మిశ్రమంలో మరి కాసన్ని పాలు పోసి కలుపుకుందాము. చపాతీ పిండిలాగా తయారు చేసుకుందాం. పిండి ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని కొద్దిగా డ్రై ఫ్లోర్ చల్లుకుంటూ చపాతీ కర్రతోటి మరీ పల్చగా కాకోకుండా కొంచెం మందంగా పాముకుందాం. ఇప్పుడు కుకీ కటర్తో కట్ చేసుకుందాము. ఈ బిస్కెట్స్ అన్నిటిని కూడా బేకింగ్ ట్రేలో పెట్టుకుందాము. ఇలా మిగతా బిస్కెట్స్ అన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి.
ఇప్పుడు వీటి మీద దాల్చిన చెక్క పొడిని చల్లుకుందాము. ఇది ఆప్షనల్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చల్లుకోండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఇప్పుడు వీటిని ప్రీహీట్ చేసిన ఓవెన్లో కానీ కన్వెక్షన్ ఓవెన్లో కానీ 140 degrees వద్ద 25 minutes బేక్ చేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ క్రంచీ క్రంచీ హెల్దీ వీట్ జాగరీ బిస్కెట్స్ రెడీ. ఇలా రెడీ అయిన బిస్కెట్స్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి నెల రోజుల వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.